హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అనేది చూద్దాం. టైం వచ్చేసి 9:20 అయింది, 9:30 అయింది, 9:25 అయింది. ఇప్పుడు ఈరోజు చూద్దాం. నిన్నైతే 2600 వచ్చినాయి. ఈరోజు చూద్దాం ఈరోజు ఎంత వస్తాయా అనేది. ఇప్పుడైతే డ్యూటీ అయితే ఆన్ చేస్తున్నా. ఓలా ఆన్ చేస్తున్నా. ర్యాపిడో కూడా ఆన్ చేస్తున్నా. ఓలా ఆన్ చేసిన, ర్యాపిడో ఆన్ చేసిన. చూద్దాం ఏ దాంట్లో రైడ్ పడుతుందా అనేది. ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేసినాం. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి. అంటే ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది. నెక్స్ట్ ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలి అంటే కొంచెం ఆలోచించుకొని వస్తారు. మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసి 10 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ ఫీల్డ్లోకి వస్తున్నాము. వచ్చినాక ఎట్లుంటుందా అనేది వీడియోస్ చూసి కొంచెం తెలుసుకొని వస్తే బెస్ట్ అని నా ఉద్దేశము. బయట టాక్ ఏం నడుస్తుంది అంటే మంత్లీ 1-2 లక్షలు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు అని నడుస్తుంది. కానీ ఇప్పుడైతే అట్లేం లేదు. డైలీ 2000 మిగిలితే చాలు. 2000 అయితే వస్తుంది. 2000 వరకు అయితే మిగులుతుంది. 1500 నుంచి 2000. వీక్లీ 2-3 టైమ్స్ అయితే, వీక్లీ 1 లేదా 2 టైమ్స్ అయితే కొంచెం ఎక్కువ మిగులుతుంది. 2500 అట్లా. ఒకరోజు అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఒకరోజు అప్ ఉంటుంది, ఒకరోజు డౌన్ ఉంటుంది. డైలీ అప్పే కావాలంటే కుదరదు. అదైతే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్లు, లైక్స్ పెరిగితే వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఎక్కువ మందికి అనేది తెలుస్తుంది ఇట్లుంది ఈ ఫీల్డ్, పోవాలా వద్దా, ఫైనాన్స్లో తీసుకుంటే బెస్టా, ఎట్లా తీసుకుంటే బెస్ట్ అని వాళ్ళకు వచ్చే ఈ ఇన్కమ్ని చూసి వాళ్ళే డిసైడ్ అవుతారు. నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను, ఫైనాన్స్లో అయితే వద్దని సజెస్ట్ చేస్తాను. కరెక్టే నెట్ క్యాష్ కట్టి తీసుకోండి. ఆ కొత్త వెహికల్ అయినా పాత వెహికల్ అయినా నెట్ క్యాష్ కట్టే తీసుకోమని సజెస్ట్ చేస్తాను. నేనైతే పాతదైతే ఎంత 3.5 లక్షలు పెడితే నా ఫైనల్ 4 లక్షలు పెడితే కొంచెం మంచి బండి వస్తుంది. ఒకవేళ పాతది వద్దు కొత్తదే తీసుకుంటామంటే డైరెక్ట్ నెట్ క్యాష్ కట్టి తీసుకోండి. మీరైతే ఇది ఉన్నా ఫైనాన్స్లో అయితే అసలు వద్దని చెప్తా. ఎందుకంటే డ్యూటీ అనేది ఇన్కమ్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది, చెప్పలేం. ఒకవేళ ఫైనాన్స్ టైంకి మనం కానీ ఫైనాన్స్ కానీ కట్టలేకపోతే ఫైనాన్స్ వాళ్ళు ఇంటికాడికి వచ్చి గొడవ చేస్తారు. అవసరం అవంట. అదైతే ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువే పడుతుంది. ఫైనాన్స్ 2-3 ఇయర్స్ ఉంటుంది, 1 ఇయర్ 6 మంత్స్ అట్లేం ఉండదు. మనం ఫైనాన్స్ పెట్టుకుంటే 2-3 ఇయర్స్ అట్లా ఉంటుంది. మనం పెట్టుకునే దాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. చెప్పలేం ఏ నిమిషం ఎట్లుంటుందో. అందుకని ఫైనాన్స్ అయితే వద్దని చెప్తా. కరెక్ట్ తీసుకుంటే డైరెక్ట్ ఇదే తీసుకోండి, నెట్ క్యాష్ కట్టి తీసేసుకోండి. ఒకవేళ అమౌంట్ లేవంటే సెకండ్స్లో తీసుకోండి వెహికల్, అంతే. ఇన్కమ్ అయితే డైలీ ఎక్కువే, డైలీ 2-3 వేలు అయితే రావట్లేదు. నిన్న వచ్చేసి 10:30కి వెళ్ళిన 8కి వచ్చిన, నాకు వచ్చేసి 2600 అయింది. నిన్నటి వీడియో చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేసిన, ఇంకా అయితే రైడ్ ఏం పర్లేదు. చూద్దాం అయితే. ఓకే, మరి మళ్ళీ రైడ్ పడితే అప్డేట్ చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఏదో ఒకటి కామెంట్ అనే ఏదో ఒకటి చేయండి. మీ కామెంట్ లైక్స్ కామెంట్స్ అనేవి పెరిగితే ఆటోమేటిక్ వీడియో కూడా వైరల్ అయిపోద్ది. ఎక్కువ మందికి అనేది షేర్ అవుతుంది ఈ వీడియో అనేది, ఎక్కువ మందికి వెళ్తుంది వీడియో మీరు కామెంట్ లైక్ అనేది చేస్తే.
సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మీరు కామెంట్ లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినట్లయితారు. అంటే వీడియో మీరు షేర్ చేయకుండా కానీ ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి వెళ్తుంది. అదైతే మీరు వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేసినట్లయితారు. సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్టింగ్ ఉంటుంది. ఓకే, మరి అయితే మీరైతే తర్వాత అయితే మీకు అయితే అప్డేట్ ఇస్తాను. ప్రెజెంట్ అయితే రైడ్ ఏం పర్లేదు. చూద్దాం ఈరోజు ఎట్లుంటుందో, బిజినెస్ అవుతుందా కాదా, టార్గెట్ అనేది చూద్దాం. ఓకే, మరి అయితే మళ్ళీ రైడ్ పడితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో ఎలా ఉంది అనేది. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే డ్యూటీ అయిపోయింది, కరెక్ట్ డ్యూటీ అయిపోయింది. వర్షం బాగా ఫుల్ పడుతుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది. మార్నింగ్ 9కి వెళ్ళాను, 9:30కి వెళ్ళాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయ్యింది. చూద్దాం ఈరోజు ఎర్నింగ్ ఎంత వచ్చిందో కౌంట్ చేసుకుందాం. ఫస్ట్ ఓలాలో చూద్దాం. సిక్స్ రైడ్స్ 2165 రూపీస్. ఇన్సెంటివ్ వచ్చేసి 300 ఇన్సెంటివ్ వచ్చింది. 297 రూపీస్ ఇన్సెంటివ్. $297 plus 2165 ప్లస్ ర్యాపిడోలో వచ్చేసి ఒక రైడ్ కొట్టిన 20 కిలోమీటర్స్కి 480 ఇచ్చిండు. బాగానే ఇచ్చిండు, అందుకే బాగా ఇచ్చిండని యాక్సెప్ట్ చేసిన. ఇది $482 ఒకటే కొట్టిన. ఇది ₹50 తక్కువ 3000 అయిపోయింది. దీనిలో డీజిల్ వచ్చేసి 1000 రూపీస్ అయింది. 1944 రూపీస్ ఈరోజు ప్రాఫిట్. ఒక్కో రైడ్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వేసిండు అనేది. ఫస్ట్ రైడ్ వచ్చేసి ర్యాపిడోలో కొట్టిన కోంపల్లి నుంచి బంజారా హిల్స్కి. కోంపల్లి నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వరకు. రోడ్ నెంబర్ 3కి ఇది కిలోమీటర్కి 23 రూపీస్ ఇచ్చిండు. 20 కిలోమీటర్స్ వెళ్ళాను. 482 రూపీస్ వచ్చినాయి టోటల్. దీనికి టైం వచ్చేసి టైమింగ్ ఏం అప్డేట్ అయితే ఇయ్యాడు వీడు, ర్యాపిడో వాడు ఏం అప్డేట్ ఇయ్యాడు. ఎన్ని గంటలకు అయిపోయింది రైడు, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినాము అనేది ఏం డీటెయిల్స్ ఇయ్యాడు. జస్ట్ ఇది ఒకటే ఇస్తాడు, కిలోమీటర్కి ఇంత ఇచ్చినా అని. 1 అవర్ పట్టింది మ్యాక్సిమము, 1 అవర్ అయింది. 482 రూపీస్ వచ్చినాయి. 20 కిలోమీటర్స్ వెళ్ళినా, 19 or 20లో వెళ్ళినా. ఇది చూపిదు ర్యాపిడో వాడు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళినామని. తర్వాత 11కి ఓలాలో వచ్చేసి నెక్స్ట్ బంజారా హిల్స్ నుంచి కాపరా 19.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన. ఇది వచ్చేసి డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ చేసేసిండు కస్టమరు. టోటల్ ఫేర్ కస్టమర్ కాడ నుంచి కలెక్ట్ చేసుకుంది 331 ఆన్లైన్లో, మనకి ఇచ్చింది 292. కమిషన్ వచ్చేసి 22 రూపీస్ కమిషను, 16 రూపీస్ జిఎస్టీ కట్ చేసుకుండు. మనకి ఇచ్చింది 292 రూపీస్ ఇచ్చిండు. 19 కిలోమీటర్స్కి 19.6 కిలోమీటర్స్కి
టైమింగ్ వచ్చేసి 54 minutes పట్టింది. సెకండ్ రైడ్ వచ్చేసి కూసాయి కూడా కాప్రా నుంచి, ఇది కూడా కాప్రా నుంచి బంజారా హిల్స్ రిటర్న్. మళ్ళీ ఈ 20.6 kilometers ట్రావెల్ చేసిన. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 342. దీనిలో 342లో నుంచి 22 rupees కమిషన్ కట్ చేసుకుండు, జిఎస్టీ 17 rupees కట్ చేసిండు. టోటల్ వచ్చేసి 40 rupees వరకు కట్ చేసిండు. మనకి ఇచ్చింది 342 rupees ఇచ్చిండు. సారీ, మనకు వచ్చేసి 302 rupees ఇచ్చిండు. ట్రావెల్ చేసింది 20 kilometers ట్రావెల్ చేసిన 1 hour 18 minutes పట్టింది. సెకండ్ రైడ్ అది. సర్వర్ డౌన్ ఉంది. ఇది వచ్చేసి బంజారా హిల్స్ నుంచి పటాన్ చెరువు బస్ స్టాప్ ఓఆర్ఆర్ పై నుంచి తీసుకొని వెళ్ళిన. టోటల్ వచ్చేసి 41 kilometers, 41.8 kilometers, 57 minutes. దీనికి వచ్చేసి కస్టమర్ పే చేసింది 512 rupees కస్టమర్ పే చేసిండు, మనకి ఇచ్చిండు. రీఫండ్ వచ్చేసి 80 rupees, అంటే టోల్ అమౌంట్ ఉంటుంది కదా, టోల్ అమౌంట్ 80 rupees రీఫండ్ చేసిండు. జిఎస్టీ వచ్చేసి 25 rupees కట్ చేసిండు. టోటల్ వచ్చేసి 6 rupees కట్ చేసిండు. మనకి ఇచ్చింది 505 rupees ఇచ్చిండు. 41 kilometersకి 505 rupees ఇచ్చిండు. 41.8 kilometerకి 425 ఇచ్చిండు. టోల్ వచ్చేసి 80 rupees రీఫండ్ చేసిండు మనకి. మనకు టోటల్ వచ్చేసి 505 rupees మనకి ఇచ్చిండు రిటర్న్, మొత్తం టోటల్ కలిపి. 41 kilometersకి 425 rupees, అంటే కిలోమీటర్ 10 రూపాయల ప్రకారం ఇచ్చింది. అంటే ఇది ఓఆర్ఆర్ పై నుంచి కాబట్టి ట్రాఫిక్ ఉండదు కాబట్టి. ఇది వచ్చేసి పటాన్ చెరువు నుంచి, సారీ ఇది కాదు ఇంకోటి ఉంది, ఇది పటాన్ చెరువు నుంచి నిజాంపేట 20 kilometers. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 601 rupees. దీనిలో కమిషన్ ఏం తీసుకోలేదు. జిఎస్టీ వచ్చేసి 28.9 rupees, కమిషన్ 0.5 paisa కలెక్ట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 28 rupees. టోటల్ ట్రావెల్ చేసింది 19.6 kilometers ట్రావెల్ చేసినాం. 571 rupees ఇచ్చిండు. అంటే ఇది సర్జ్ బుకింగ్. 20 kilometersకి 571 rupees, ఇది ఒకటి బాగానే ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి ఇది నిజాంపేట నుంచి బోయిగూడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది దీనికి వచ్చేసి మనం క్యాష్ కలెక్ట్ వచ్చేసి 444 రూపాయలు. దీంట్లో కమిషన్ వచ్చేసి 83.50 కమిషన్ కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 28 rupees కట్ చేసిండు. టోటల్ 112 rupees కట్ చేసిండు. మనకి ఇచ్చింది 17 kilometerలకి 331 రూపాయలు ఇచ్చిండు. నిజాంపేట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. టైమింగ్ వచ్చేసి 1 hour 15 minutes. నెక్స్ట్ ఇది లాస్ట్ రైడ్. ఇదే కార్ఖానా నుంచి బోయిన్పల్లి, న్యూ బోయిన్పల్లి. దీనికి వచ్చేసి 4 kilometers 20 minutes. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 321 క్యాష్ కలెక్ట్. దీనిలో జిఎస్టీ వచ్చేసి 60 rupees జిఎస్టీ కట్ చేసుకుండు. సారీ, కమిషన్ వచ్చేసి 60 rupees కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 19 rupees కట్ చేసుకుండు. మనకి ఇచ్చింది 241 rupees ఇచ్చిండు 4 kilometersకి. ఇది కూడా సర్జ్ బుకింగే. టోటల్ అయితే ఇది ఉన్నా. టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 2165.
ఎర్నింగ్ అయితే ఇట్లా ఉండున్నాయి ఈరోజు. 50 రూపాయలు తక్కువ 3000, 50 రూపాయలు కూడా వచ్చినట్లే. ఒక రైడులో 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది పేమెంట్. నిజాంపేట నుంచి సికింద్రాబాద్ అని చెప్పాను కదా, దానిలో 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది. ఇదైతే ఇంకా ఈరోజు డ్యూటీ అయితే. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో ఎలా ఉంది అనే కామెంట్ చేయండి. కామెంట్ చేయట్లేదు, ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో చూసి చెప్పాను, మీరు కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయండి, వీడియోనే వైరల్ అవుతుంది, ఎక్కువ మందికి వెళ్తుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకే మరి అయితే బాయ్, గుడ్ నైట్ అందరికి. ఇది ఉన్న ఈరోజు డ్యూటీ అయితే. 1000 రూపాయలు డీజిల్ అయితే 1000 రూపాయలు పోయినాయి, 1900 మిగిలినాయి, 2000 మిగిలినాయి. ఇంకా ఈరోజు మార్నింగ్ 9కి వెళ్ళినా, ఇప్పుడు 6:30కి వచ్చిన. ఓకే మరి అయితే బాయ్.